యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆనాడు 2000 సంవత్సరాల కిందట శిష్యులకు మరి ఉపమానం లేకుండా ఏది కూడా వారికి బోధించలేదండి. చాలా వరకు యేసు ప్రభుల వారు మరి చక్కగా ఉపమాన రీతిగా వారికి దేవుని ఒక వాక్యాన్ని బోధించేవారు. అయితే ఈ రోజు మీకు కూడా ఒక చిన్న ఉపమానాన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అయితే ఒక రోజు పరలోకమందు దేవదూతకు దేవుడు అన్నాడంట, ఈ భూమి మీద విలువైనటువంటి వస్తువు నా కోసం తీసుకురమ్మని చెప్పి అన్నాడంట. అయితే ఆ దేవదూత భూమి మీదకి వచ్చి భూలోకం అంతా కూడా సంచరిస్తూ అక్కడిక్కడ తిరుగుతూ ఉండగా ఒక మెరుస్తున్నటువంటి బంగారము దేవదూత కనపడ్డదంట. వెంటనే దేవదూత అనుకుందంట, ఇది ఖచ్చితంగా దేవుడు ఇష్టపడతాడు, ఇది ఖచ్చితంగా చాలా అద్భుతంగా మెరుస్తుంది, ఈ భూమి మీద కూడా దీనికి చాలా విలువ ఉంది, ఇది ఒకవేళ నేను దేవుడి దగ్గర తీసుకెళ్ళినట్లయితే దేవుడు ఖచ్చితంగా దీన్ని స్వీకరిస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో తన దోసిడిలో పట్టుకొని దేవుని దగ్గర తీసుకెళ్లి, దేవా ప్రభువా ఇదిగో ఆ బంగారంను ప్రభు దగ్గరికి తీసుకొచ్చిందంట. ప్రభు వెంటనే అన్నాడంట, ఇది నాకు ఇష్టమైంది కాదు, ఇది భూ సంబంధమైనటువంటి వారికి, ఇది మనుషులకు ఇష్టమైంది, వారికి ఘనమైంది, ఇది నాకు కాదు కావాల్సింది, నాకు ఇష్టమైనది నువ్వు తీసుకురమ్మని చెప్పి అన్నప్పుడు మరలా ఆ దేవదూత పరలోకం నుంచి మరలా భూలోకంలోనికి వచ్చి భూలోకం అంతా సంచరిస్తూ అటు ఇటు తిరుగుతుండగా తగ మెరుస్తున్నటువంటి వజ్రాలు కనపడ్డాయంట దేవదూతకు. వెంటనే ఆ దేవదూత ఆ వజ్రాలను చూసి, అబ్బా ఇంత అద్భుతంగా మెరుస్తుంది, చాలా విలువైనటువంటి వజ్రాలుగా ఉన్నట్టున్నాయి ఇవి, ఒకవేళ దేవుని దగ్గరికి ఇది తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా దేవుడు దీన్ని స్వీకరిస్తాడు, ఇది దేవునికి ఇష్టమై ఉంటది అని చెప్పేసి వెంటనే ఆ యొక్క దేవదూత ఆ కొన్ని వజ్రాలు తీసుకుని దేవుని దగ్గరికి ప్రత్యక్షమై దేవుడితో అంటుందంట, దేవా ఇదిగోండి ప్రభువా ఈ వజ్రాలు చూడండి, ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఇది భూమి మీద చాలా విలువైంది, ఇది చాలా దగదగ మెరుస్తుందయ్యా అని అన్న వెంటనే అప్పుడు దేవుడు అనంట, ఇది కూడా నాకు ఇష్టమైంది కాదు, నాకు ఇష్టమైంది భూమి మీద నుంచి నీకు తీసుకురమ్మని చెప్తుంటే ఇవన్నీ తీసుకొస్తున్నావేంటి అని చెప్పి ఆ దేవదూతతో అన్నప్పుడు ఆ దేవదూత మరలా భూలోకంకి వచ్చిందంట. భూమి మీద సంచరిస్తుండగా అప్పుడు దేవదూత ఒక అద్భుతమైనటువంటి పుష్పాలు, అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి పండ్లు ఇవన్నీ కనపడ్డ వెంటనే ఇది ఖచ్చితంగా దేవునికి నచ్చుతుందని చెప్పి ఉద్దేశంతో వెంటనే కొన్ని పుష్పాలు, కొన్ని పూలు, కొన్ని పండ్లు తీసుకొచ్చి వెంటనే దేవుని దగ్గరికి పరలోకంలోనికి వెళ్ళిపోయాయి. పరలోకంలో దేవుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాయనా ప్రభువా ఇదిగో ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఇదిగో చాలా అందమైనటువంటి పుష్పాలు ఉన్నాయి, అందమైనటువంటి పండ్లు ఉన్నాయి, చాలా రుచికరమైన ఉన్నాయి, ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఇది మీరు ఖచ్చితంగా మీరు స్వీకరిస్తారు అని నేను విశ్వాసంతో తీసుకొచ్చాను, తీసుకోండి అంటే దేవుడు అన్నాడంట, ఇది కూడా నాకు ఇష్టమైంది కాదయ్యా, నువ్వు మంచిది తీసుకురాపో, నాకు ఇష్టమైంది నేను ఇది కాదు తినవలసింది, నేను తినవలసింది వేరేది ఉంది, నాకు ఇష్టమైనటువంటిది వేరే ఉంది, నువ్వు వెళ్ళి తీసుకురామని చెప్పి ఆ దేవదూతతో అన్నప్పుడు దేవదూత దిగులుమంటూ మరలా భూమి మీదకి వచ్చిందట. దేవుడికి ఏదబ్బా ఇష్టమైంది, దేవుడికి ఇష్టమైంది ఏంటి అని చెప్పి మరలా భూమి మీద అటు ఇటు సంచరిస్తుండగా ఒక గదిలో ఒక వ్యక్తి మోకాళ్ళుని, దేవా నేను పాపిని, నేను భయంకరమైనటువంటి పాపిని, నన్ను క్షమించు, నన్ను కరుణించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, ఇదిగో నాయన నేను పశ్చాత్తాపడుతున్నాను, దేవా నా మీద కనికరం చూపించు నాయనా అంటూ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. వెంటనే ఆ దేవదూత అక్కడికి వెళ్ళి, ఏంటబ్బా ఇంత భారంగా ప్రార్థన చేస్తున్నాడైనా, ఎవరికి ప్రార్థన చేస్తున్నాడని చూసేసరికి సృష్టికర్త అయినటువంటి దేవుడికి ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతున్నాడు. తన పాపములన్నీ కూడా ఒప్పుకుంటూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయడం చూసినటువంటి ఆ దేవదూత వెంటనే తన దగ్గర ఉన్నటువంటి బంగారు చిప్పను తీసుకొని ఆ యొక్క కన్నీటిని ఆ బంగారు చిప్పలో తీసుకుందంట. ఆయన ఆ పాపి కారుస్తున్నటువంటి పశ్చాత్తాపడుతూ ఆ కారుస్తున్నటువంటి ఆ కన్నీటి చుక్కలను ఆ యొక్క బుడ్డిలో తీసుకొని వెళ్ళి వెంటనే మరలా దేవుడి దగ్గరికి వెళ్ళిందంట. దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా ఒక వ్యక్తి పశ్చాత్తాపడుతూ కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు, అతని యొక్క కన్నీరు నీ దగ్గరికి తీసుకొచ్చాను, ఇది చూడండి ప్రభు, ఇదైనా మీకు నచ్చుతుందా నచ్చదా అని చెప్పేసి అన్న వెంటనే దేవుడు వెంటనే అన్నాడంట, నాకు కావాల్సింది ఇదే. దేవునికి స్తోత్రం. ఒక మనిషి మారు మనసు పొందడం నాకు కావాలి, ఒక పాపి పశ్చాత్తాపడడం కావాలి, పాపి కన్నీరు విడుస్తూ పశ్చాత్తాపడి మారు మనసు పొందేటటువంటి వారు నాకు కావాలి, ఇదే నాకు కావలసినటువంటి ఆహారం, వెరీ గుడ్ అని చెప్పేసి ఆ దేవదూతను దేవుడు మెచ్చుకున్నాడంట. అవునండి, నిజమండి. దేవుడికి ఈ లోకం నుంచి, ఈ భూమి మీద నుంచి
ఏది కూడా అవసరం లేదండి. దేవుడికి కావాల్సింది ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒక పాపి పశ్చాత్తాపపడడం, ఒక పాపి మారు మనస్సు పొందడం, ఒక పాపి ఈ లోకాన్ని విడిచి సృష్టికర్త అయినటువంటి దేవుని స్వీకరించడం. అందుకే బైబిల్లో ఒక మాట ఉందండి, ఒకసారి చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. ఒకసారి మీరు గమనించండి. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. దేవునికి స్తోత్రం. ఇదిగోండి, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయం కలుగు సంతోషం కంటే మారు మనసు కలిగి 99 మనుషులు దేవుని దగ్గర ఉన్నా గాని వారికంటే ఎక్కువ సంతోషం దేవుడికి ఎక్కడ దొరుకుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒక్క పాపి విషయంలో మాత్రమే దేవుడికి సంతోషం కలుగుతుందంట అండి. ఒక పాపి మారు మనసు పొందడమే దేవుడికి సంతోషం అంటండి. దేవుని యొక్క ఆకలి తీరుతుందంటండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అనుకోకుండా ఒక పాపం నేను ప్రేరేపించడం వల్ల ఈరోజు నువ్వు ఒక పాపిగా ఉన్నట్లయితే, ఈరోజు నువ్వు పశ్చాత్తాపపడడం, ఈరోజు నువ్వు మారు మనసు పొందడం దేవుడికి చాలా ఇష్టమైంది. దేవుడికి చాలా ఇష్టం అది. ఒకవేళ నువ్వు ఈరోజు పాపంలో పడిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, ఈరోజు నువ్వు కావాలని పాపం చేయలేదు, సాతాన్ని నువ్వు ప్రేరేపించడం వల్లనో, లేకపోతే సైతానికి సంబంధించినటువంటి మనుషులు పాపపు ఊబిలో నేను లాగడం వల్లనో, ఏదో విధంగా నీకు తెలియకుండానే ఈరోజు ఒక భయంకరమైనటువంటి పాపపు ఊబిలో జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, ఈ రోజు నీ చుట్టూ దేవదూతలు సంచరిస్తున్నాడు. దేవుని ఆత్మ ఈ భూమి మీద సంచరిస్తుంది. నువ్వు మారాలని, నువ్వు మారు మనస్సు పొందాలని. ఈ రోజు ఒకవేళ అదే పాపపు ఊబిలో జీవిస్తున్న వ్యక్తిగా ఉన్నట్లయితే, ఒకవేళ ఈరోజు నువ్వు పశ్చాత్తాపడినట్లయితే, ఈ రోజు నీ మనస్సును మార్చుకున్నట్లయితే, ఈ రోజు నువ్వు కన్నీటి ప్రార్థన, మోకాలు వంచి ఉపవాసం నుండి ప్రార్థన చేసి నీ పాపంలో ఒకవేళ నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఈ రోజు ఈ ప్రపంచంలో 99 నీతిమంతుల కంటే ఎక్కువ సంతోషం నీ మార్పు విషయంలో దేవునికి కలుగుతుంది. నీ పశ్చాత్తాపం విషయంలో కలుగుతుంది. నీ కన్నీటి ప్రార్థన వల్ల ఆయనకు 99 నీతిమంతుల కంటే ఎక్కువ సంతోషం నీ కన్నీటి ప్రార్థన వల్ల దేవుడికి కలుగుతుంది. ఈ రోజు దేవుని సంతోష పెట్టే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే దేవుని బాధించే వ్యక్తిగా ఉన్నావా? నీ జీవితంలో పాపం రావడం అనేది అది సహజమేనండి. ఈ రోజు ఈ భయంకరమైనటువంటి పాపిష్టి లోకంలో మనం జీవిస్తున్నాం గనక పాపంలో పడిపోవడానికి అవకాశం ఉందండి. దావీదు మహారాజు గారే భయంకరమైనటువంటి పాపంలో పడిపోయినప్పుడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారండి, కన్నీటి ప్రార్థన చేశారండి. ఆయన పడుకునేటటువంటి పరుపు తన కన్నీటితో నిండిపోయి ఆ కన్నీరు ఆ పరుపులో నుంచి పైకి చిమ్మేదంటండి. అంత కన్నీరు కార్చి ప్రార్థన చేశారండి దావీదు గారు. ఒకవేళ నువ్వు కూడా ఒకవేళ కన్నీటి ప్రార్థన చేసినట్లయితే ఈరోజు నీ జీవితం మార్చబడుతుంది. నీ విషయంలో దేవుడు సంతోషించబోతున్నాడు. ఒకవేళ నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయలేనటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, ఈరోజు నువ్వు కన్నీరు కార్చాలి. ఈరోజు కన్నీటి ప్రార్థన జీవితంలో అనుభవించాలను. నీవు కార్చే ప్రతి కన్నీరు దేవుని దగ్గర ఉంటుందంటండి. కీర్తన గ్రంథంలో ఉందండి ఆ మాట, చూడండి ఒకసారి. 56వ అధ్యాయము 8వ వచనం, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవలలో కనబడును గదా. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. నేను కార్చే ప్రతి కన్నీరు నీ బుడ్డిలో, నీ కవలిలో. కవలిలో అనేటటువంటి మాటలు అర్థం ఏంటంటే, దేవుని యొక్క పుస్తకములో, ఆ యొక్క దేవుని యొక్క గ్రంథంలో మన ప్రతి కన్నీటి చుక్క ఆ గ్రంథంలో ఉంటుందంటండి. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి పాపం కోసం కన్నీరు కార్చి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే నీ హృదయాన్ని బండగా మార్చుకొని ఇష్టానుసారంగా భయంకరమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఒకవేళ ఈ రోజు నీ జీవితాన్ని మార్చుకోకుండా ఒకవేళ నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు దేవుని బాధించే వ్యక్తిగా ఉన్నావు, దేవుని ఏడిపించే వ్యక్తిగా ఉన్నావు, దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచే వ్యక్తిగా ఉన్నావు, దేవుని యొక్క మనస్సును నొప్పించేటటువంటి ఒక భయంకరమైనటువంటి క్రూరుడు అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నువ్వు ఏ పాపంలోనైతే పడి ఉన్నావో, ఏ శాపం అయితే నేను వెంటాడుతుందో, ఈ రోజు ఆ పాప శాపాల నుంచి నువ్వు బయటికి రావాలి. ఆనాడు దావీదు గారు అనుకోకుండా తన జీవితంలో పాపం ఎంటర్ అయినప్పుడు, తను పాపం చేశాడని ఆ పాపం కోసం కన్నీటి ప్రార్థన పశ్చాత్తాపడ్డాడండి. ఆ రోజు ప్రభుకు మరలా ఆయన కన్నీటి ప్రార్థన పశ్చాత్తాపంతో మరలా దేవునికి దగ్గరయ్యాడండి. ఈ రోజు నువ్వు దేవునికి దూరమై
అలాగే జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజు నువ్వు కన్నీటి ప్రార్థన ప్రారంభించు, పశ్చాత్తాపపడు. 99 నీతిమంతుల కంటే నీ ఒక్క విషయంలో దేవుడికి కలిగే సంతోషం వినలేనిది, లెక్క పెట్టలేనిది, విలువ కట్టలేనిది. ఈరోజు నువ్వు దేవుని సంతోష పెట్టడానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే దేవుని బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు ఒకవేళ దేవుని బాధ పెట్టేటటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ఆత్మీయుడిగా, నీ సహోదరుడిగా, దేవుని యొక్క పరిచారకుడిగా చెప్తున్నాను, నీ మనస్సును మార్చుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు. పాపం నేను నరకానికి తీసుకువెళ్ళిపోతుంది. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, నరకంలో అగ్ని ఆరదు, ఆత్మని పురుగు చావదు. చావడానికి అవకాశం ఉండదు, నీకు నరకంలో బ్రతకడానికి అవకాశం ఉండదు. నిత్యము కాలుతూ అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాంటి భయంకరమైనటువంటి నరకాన్ని కోరుకుంటావా, లేకపోతే ఎప్పటికీ నిత్యము దేవునితో ఉండేటటువంటి ఆ పరలోక రాజ్యాన్ని కోరుకుంటావా? ఒకవేళ పరలోక రాజ్యమే నీకు కావాలనుకున్నట్లయితే, ఒకవేళ దేవుడే నీకు కావాలనుకున్నట్లయితే, ఈరోజు ఏ పాపంలోనైతే నువ్వు పడి ఉన్నావో, ఏ శాపం అయితే నేను వెంటాడుతుందో, ఏ పాపపు ఊబిలో సంతోషం ఉందని అందులో తేలుతున్నావో, ఇప్పుడే దాని నుంచి నువ్వు బయటికి రావాలి. ఈరోజు ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఒకవేళ నీ జీవితం ఈరోజు మార్చుకున్నట్లయితే నీ యందు ప్రభు చాలా సంతోషపడుతున్నాడు, చాలా ఆనందించబోతున్నాడు. ఈరోజు మనం అందరం కలిసి దేవుని సంతోషపెట్టి పని చేద్దాం. ఇప్పుడే పశ్చాత్తాపడండి, ఇప్పుడే మీ జీవితాన్ని మార్చుకోండి. ఇప్పుడే మన ప్రభు సంతోషించడానికి, ఇప్పుడే ఈ క్షణం అందే, ఈ సమయం అందే, ఈ వాక్యం వింటున్నటువంటి జీవితంలో ఇప్పుడే మెండుగా సంతోషం కుమరించడానికి, నేను ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాను. ఇప్పుడే మోకరించు, ఉన్న పాటను మోకరించు. నేను నీకు ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన, ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి వారిలో ఎవరైనా పాపాత్ములుగా జీవిస్తున్నటువంటి వారిగా ఉన్నట్లయితే, అనుకోకుండా సాతాను ప్రేరేపణ వల్ల, సాతాను సంబంధించినటువంటి వ్యక్తులు పాపంలో ప్రవేశించడం వల్లనో, పాపం వైపు ప్రేరేపించడం వల్లనో, ఏదో విధంగా ఒకవేళ నీ బిడ్డలు ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఎవరైనా పాపం చేస్తున్నటువంటి వ్యక్తులుగా, పాపంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులుగా ఒకవేళ ఉన్నట్లయితే, ఇప్పుడే మారు మనస్సు పొందుకొని, ఇప్పుడే మోకాలు వంచి, ఇప్పుడే కన్నీరు కార్చి ఒక పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినటువంటి మనస్సు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ప్రతి ఒక్కరిని చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుగా, కన్నీటి ప్రార్థన ప్రారంభించిన జీవితంలో ప్రభు తప్పకుండా నేను దీవించబోతున్నాను. తండ్రి, ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని, వారందరినీ పరిశుద్ధులుగా, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా మార్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.